తో పాటుగా తెలంగాణలో అసలు హాట్ టాపిక్ ఏంటి? ఇగో ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేటీఆర్ అరెస్ట్ నేడో రేపో క్షణమో అన్నట్టుగా ఒక ఉత్కంఠ రేపిన ఉద్విగ్నమైన క్షణాలు బీఆర్ఎస్ పార్టీకి. ఈ పరిస్థితికి సంబంధించి అందరికీ తెలిసిన విషయమే కదా. అసలు కేటీఆర్ అరెస్టుని ఎందుకు చేస్తలేరు, కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఏ విధంగా చేస్తారు, కేటీఆర్ కేసు ఏమైపోయింది అనేది నేను చాలా క్లారిటీగా చెప్పిన. అవినీతితో మొదలై ఆఖరికి ఎలక్ట్రోరల్ బాండ్స్ దగ్గర ఆగిపోయింది. అవినీతి అయింది, ఆర్బీఐ అనుమతి ఏది మన అవినీతి అని మొదటి ఆరోపణ, తర్వాత మంత్రివర్గం అనుమతి లేదని, తర్వాత ఆర్బీఐ అనుమతి లేదని, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ అనుమతి లేదని, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏది ఎలక్ట్రోరల్ బాండ్స్ అని, దాని తర్వాత రకరకాలుగా చర్చ జరిగింది. ఆఖరికి ఏమైందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, ఏసీబీ విచారణ అనంతరం ఏం జరగబోతుంది, ఒకవేళ కేసు అరెస్టు చేస్తే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని గనక ఏ విధంగా అరెస్టు చేశారో, కేటీఆర్ ఇంట్లోకి మీడియాను తీసుకెళ్లి పూర్తి స్థాయిలో అక్కడ ఏది మన దర్వాజను బద్దలు కొట్టి ఆయనను అరెస్టు చేయాలనేది రేవంత్ రెడ్డికి ఉన్న ఆలోచన అనేది నాకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఈ కేసులో అరెస్టు చేయలేం సార్ అంటూ కూడా చెప్పారు. ఎందుకు అరెస్టులు చేయలేరట ఒకసారి చూడరు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై ఉత్కంఠకు తెరపడింది. ఏసీబీ అరెస్టు చేస్తుందంటూ మీడియాకు చేస్తున్న ప్రచారం వట్టిదే, తుఫేల్ అని కూడా తేలిపోయింది. రేవంత్ సర్కార్ ఆలోచనలకు ఏసీబీ అధికారులు ఇచ్చిన క్లారిటీతో అరెస్టు అంత ఈజీ కాదని అర్థమైందట. ఈ కేసులో అరెస్టు చేసే అంత బలమైన అంశాలు లేవని అవినీతి నిరోధక శాఖ చెప్పిందని సమాచారం. అంతేగా ఇటు ఇంటెలిజెన్స్ కూడా క్లియర్ కట్గా నో అని చెప్పడంతో రేవంత్ సర్కార్ వెనకడుగు వేసిందని రాజకీయ వర్గాలలో చర్చ. రేవంత్కు ఏసీబీ సీక్రెట్ రిపోర్ట్, హైదరాబాద్ కోసమే ఫార్ములా ఈ రేస్ అన్న కేటీఆర్ తన వాదనలు బలంగా వినిపించిన వైనం. ఆయన వాదనలో నిజముందని ఏసీబీ రహస్య నివేదిక. కేటీఆర్ నేరాన్ని రుజువు చేసేలా ఏమీ లేవని స్పష్టం. అరెస్టు సాధ్యం కాదని తేల్చి చెప్పిన అధికారులు. ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ఇవే అంశాలు. అరెస్ట్ అంత మంచిది కాదని స్పష్టం చేసిన ఆఫీసర్లు. దీంతో అరెస్టు ఆలోచన విరమించుకున్న ప్రభుత్వం అంటూ కూడా నేను చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నేను మొదటగానే చెప్పిన, ఏమని చెప్పినా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అరెస్ట్ అనేది అంత ఆషామాషిగా కాదు. ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు, గతంలో 10 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించిన పార్టీ, అంతకుముందు 14 సంవత్సరాలు నిరాటకంకంగా ఉద్యమం చేసిన పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడినే అరెస్టు చేస్తామంటే ఊరుకుంటారా తెలంగాణ ప్రాంత బిడ్డలు? కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి అంటారు కదా, పేగులు తీస్తాం, తొక్కుతే 20 మీటర్ల లోతుకుపోతామని, అవన్నీ కలిపి మిక్సర్లు ఎత్తా చేస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కేటీఆర్ విషయంలో 54.88 కోట్ల అవినీతి జరిగిందని ఫార్ములా ఈ రోజు అభియోగం. దానివల్ల 700 కోట్లో 600 కోట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏంది లాభాలు కూడా ప్రకటనల రూపంలో వచ్చాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఫార్ములా ఈ రేట్ చేయడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది ప్రపంచ దేశాలకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే, ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రపంచ దేశాలలో ఉన్న మీడియా మొత్తం ఇక్కడ ఫోకస్ పెట్టి అనేక వ్యూవర్స్ మిలియన్లలో వాచింగ్ చేస్తారు. అంటే ఇక్కడ జరుగుతున్న పూర్తి స్థాయిలో ఆట తీరును కూడా వీక్షించడం వల్ల జరిగిన పరిణామం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంది, భారతదేశంలో హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ని తెచ్చింది. సో కేటీఆర్ను అరెస్టు చేస్తే వీళ్ళ చేతులను వీళ్ళు కాల్చుకున్నట్టే, ఇదైతే వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తన పతనానికి కారణమైంది ఎప్పుడో, కానీ ఇప్పుడు కేటీఆర్ను అరెస్టు చేస్తాం లేదా జర్నలిస్టులను అరెస్టు చేస్తాం, ఇక అయిపోయింది. పాత రోజులు అన్నీ విని, ఇది 2025. ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో విపక్షాలు ప్రశ్నించే గొంతుకలకే బలం ఉంటుంది. ఈ యనుమల రేవంత్ రెడ్డికో, ఆ కాంగ్రెస్ పార్టీకో, ఆ మంత్రులకో, ఆ ఎమ్మెల్యేలకు అంత సీన్ లేదు. ఎందుకు అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి మీడియా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిందండి. ఇక్కడ ఏం జరుగుతుంది అడుగడుగునా, ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కేంద్రానికి వెళ్తున్నది. అవసరమైతే అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించైనా గవర్నర్ పాలనేసి, రాష్ట్రపతి పాలనేసి ఎన్నికల వరకు ఆపొచ్చు వీళ్ళు చేసే ఈ వితండవాదమైన పరిపాలనకు సంబంధించి. సో కేటీఆర్ని అరెస్టు చేస్తే ఏమైతుంది, ఏం కాదు. అరెస్టు చేసే అంత సీను లేదు, అంతకు సంబంధించి జరగదు. ఇక దానితో పాటుగా ఇక చూడండి, ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ.